కర్నూలులో 2017వ సంవత్సరంలో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు నత్తనడకగా సాగుతోంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. అయితే పవన్ అనే వ్యక్తి నోరెత్తకపోతే సమాజంలో ప్రతిరోజు జరిగే అనేక సంఘటనలాగా సుగాలి ప్రీతి అంశం కనుమరుగైపోయేదన్న పవన్ ఇప్పుడు నోరు కూడా మెదపడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతటా కూడా తన కూతురు సుగాలి ప్రీతి హత్య కేసులో న్యాయం చేస్తారని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించడం సంచలనంగా మారింది. నిందితులకు అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రీతి తల్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎవరు వచ్చినా వదిలేదు. ఇప్పటికి మొన్న మంత్రాలయంలో జగన్ గారి మీద అసభ్యంగా మాట్లాడితే అరెస్ట్ చేశారు. చెప్పు, ఇంటి అసభ్యంగా మాట్లాడితే అంటే ఒక సుగాలి కులానికి చెందిన వాళ్ళని నాకు అన్యాయం చేస్తారా పోలీసు వాళ్ళు? వచ్చేవాళ్ళు నిన్న రావచ్చు కదా, సుగాలి కులానికి కోసం నువ్వు మాట్లాడేవాళ్ళు నిన్న రావచ్చు కదా, మొన్న రావచ్చు కదా. సుగాలి ప్రీతి మృతి 2017లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. 2017 ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఒక స్కూల్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం బాలికది ఆత్మహత్య అని పేర్కొంది. ప్రీతి తల్లిదండ్రులేమో స్కూల్ యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులు అంటే తండ్రి, 2 కుమారులు తమ బిడ్డపై అత్యాచారం చేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపై హత్యా నేరం సెక్షన్ 302 పోక్సో యాక్ట్ 2012 అలాగే SC/ST అట్రాసిటీ సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. సంఘటన జరిగిన 30 రోజుల తర్వాత నిందితుల్లో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో 3వ వ్యక్తి కుటుంబ పెద్ద ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అయితే ఆ తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండిపోయి ఉందని డాక్టర్ శంకర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం డాక్టర్ శంకర్ రిపోర్ట్తో పాటు ప్రీతి శరీరం నుంచి సేకరించిన కొన్ని నమూనాలను కర్నూలు మెడికల్ కాలేజ్ పాథాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ బాలేశ్వరికి పంపారు. ఆమె కూడా ఆ నమూనాలను పరిశీలించి ఆ జిగురు పదార్థం మానవ వీర్యమేనని చెప్పారు. గర్భాశయం మొత్తం కూడా మానవ వీర్యంతో నిండిపోయిందని, హెడ్ బాడీ టేల్తో సంపూర్ణంగా తయారై ఉన్న మానవ వీర్య కణాలను గర్భాశయంలో గుర్తించామని చెప్పి ప్రొఫెసర్ బాలేశ్వరి అప్పుడు రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ DNA తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ DNAకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికీ ధైర్యం చేయరు. మనం చేసిన పోరాటం వల్లే SC/ST అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది.
ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారో నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. అందుకని నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. వైద్యుల నివేదికలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని 5 సభ్యుల కమిటీ, 3 సభ్యుల కమిటీ, నిపుణుల కమిటీల పేర్లతో 2 ఏళ్ల పాటు గడిపేశారని, కేసును నీరు గార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని ప్రీతి తల్లిదండ్రులు అప్పట్లో ఆరోపించారు. ప్రీతి శరీరం నుంచి డాక్టర్ శంకర్ సేకరించిన స్లైడ్ స్వాబ్స్, అలాగే రక్త నమూనాలను, ప్రీతి ఒంటిపై ఉన్న దుస్తులను డిఎన్ఏ పరీక్ష కోసం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. కానీ తమకు అందిన నమూనాలో పురుషుడి వీర్యం లేదని, ఈ ఆధారాలతో ప్రీతిపై అత్యాచారం జరిగినట్లుగా చెప్పలేమని, అలాగే FCL నుంచి రిపోర్ట్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి సుగాలి ప్రీతిది హత్యేనని తల్లిదండ్రులు ఆరోపించడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ ఈలోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సిబిఐ దర్యాప్తును ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా ఆ మేరకు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. అంతేగాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలాన్ని అందించారు. ప్రీతి తండ్రి రాజు నాయక్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కోరుతున్న సిబిఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. కాదు, డెఫినెట్ గా మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్లి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు, ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో, వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు. అది మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మాకు తెలీదు. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం. దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారని కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి, ఇవన్నీ జరుగుతాయి. మీకు ఒకటి విషయం, ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి, పాయింట్ నెంబర్ 1. అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా. ఒక ఇష్యూ గురించే కాదు, అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్. సార్, సుగాలి ప్రీతి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోసం జనసేన పార్టీ సుగాలి ప్రీతిని వాడుకుంది. ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ తలపెట్టలేదు. మీరు జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తాం సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రకటిస్తున్నారు. అంటే అది మీరు ఏమి చేయలేదనే కదా, తల్లిదండ్రులు స్వయంగా. ఏమండి, ఒక్కటి చెప్తాను వినండి. ఏమి చేశాం ఏమి చేయలేదని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం. మేము కమిట్ అయ్యాం కాబట్టే, మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాలు భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళకి తెలియదేమో, యాక్చువల్ గా ఇల్లు కట్టించేమన్నారు. ఇల్లు కట్టించేదని సిస్టమ్ లో 2 ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా మీరు.